more video. NCC, yeah? Yeah, you have to run. ఈ చిన్న చిన్న మిషన్తో చేస్తున్నారు చూడండి. ఆరంభికలాంగా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మహాబలిపురం. మనం ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాం. ఈ వీడియోలో మనం మోనోలిథిక్ పంచరథాలను ఎక్స్ప్లోర్ చేద్దాం. దీంట్లో ప్రతి ఒక్క గుడి కూడాను ఏకశిలతో నిర్మించబడ్డాయి. ఓకే, మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటిని విడివిడిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ద్రౌపది రథం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ మానమెంట్ చూసినట్లయితే కింద ఏనుగులు సింహాల చేత చెక్కబడ్డారు. తర్వాత పైన ఒక పీఠము, తర్వాత ఆ గుడికి అటు ఇటుగా నాట్య కత్తులను చెక్కారు. లోపల విష్ణు విగ్రహం ఉంది. ఏనుగు విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి దాని పక్కనే వినాయకుని రథం, ఇటు సైడ్ వచ్చేసి సింహం. ఏనుగు చాలా అద్భుతంగా చెక్కారు కదా, ప్రతి ఒక్కటి చాలా సూక్ష్మంగా చెక్కారు. పాండవులలో చిన్నవాళ్ళైనటువంటి నకులులు సహదేవుడికి ఇద్దరికి కలిపి ఒక తన చేరు చాలా చిన్నది, అయినా చిన్నదైనా చాలా అద్భుతంగా ఉంది. ఇది అర్జున రథం. పీఠానికంతా ఏనుగులు సింహాల చేత చెక్కారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది పాండవులలో శరీరంలో పెద్ద ఆకృతి అయినటువంటి భీముడి రథం. ఆయన ఆకృతి ఆకారంగానే పెద్ద రథాన్ని ఇతనికి కేటాయించారు. ఇది ధర్మరాజుకు ఇచ్చిన రథం. పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయకుండా ఇచ్చినారు. ఈ వ్యూ నుంచి చూడండి, లాంగ్ వ్యూ నుంచి ఇటు సైడ్ లాస్ట్ ధర్మరాజు, తర్వాత భీముడిది, తర్వాత అర్జునుడిది, తర్వాత ఇటు ఎదురు కనిపించేది వినాయకుడు. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది. ఇది భీముడి రథం లోపల. ఎన్న పేరా? ఈ అద్భుతమైన నిర్మాణాలన్నీ 7వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ చెక్కించాడు అని. ఇది చిన్న పార్క్, అటు సైడు సముద్రం. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూడండి, అద్భుతంగా ఉంది. ఇదంతా ఒక రాళ్ళ గుట్ట మాదిరి ఉండేది, దాన్ని ఇట్లా చెక్కారు. One more video. ఎన్సీసీయా? Yeah, you have to run. చెప్పటా మనకు వచ్చి రాని తమిళ్లో మాట్లాడుతుంటే పిల్లలు నవ్వుకుంటున్నారు. ಎಲ್ಲರೂ ಎನ್ಸಿಸಿನಾ? ಎಸ್ಪಿಸಿ ಅಂದ್ರೆ ವಾಟ್ ಇಸ್ ಎಸ್ಪಿಸಿ? ఓకే. ఇక్కడ స్కల్ప్చర్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఇట్లా తయారు చేసేది కాలేజ్ ఉంది. ఇక్కడ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్ అంటే వీళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారంట. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చిదంబరం. కూర్చోండి. బ్రహ్మ నెక్స్ట్ వచ్చి రైట్. కొద్దిగా మహాబలిపురం చూడండి.
దారి పొడవునా విగ్రహాలు కనిపిస్తుంటాయి, వాళ్ళు కల్చర్ కనిపిస్తూ ఉంటారు. చూడండి విగ్రహాలని. కెమెరా ఆన్లోనే పెట్టింటాను. చూడండి ఎట్లా చేస్తున్నారు, చూడండి ఎక్కడ చేస్తున్నారు చూడండి. ఇక్కడ పెద్ద రాయిని కట్ చేసి చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా వర్క్ జరిగే ప్లేస్లు. ఈ చిన్న చిన్న మిషన్తో చేస్తున్నారు చూడండి. చూపిస్తాను కొంచెం. చిన్న మిషన్తో చేస్తున్నారు చూడండి. గీతలు వేసుకొని చిన్నది చూడండి. ఆ చిన్న చిన్న బిట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న బిట్లతో వేస్తున్నారు అనమాట. దీంతో చేస్తారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉంది. అప్పట్లో ఈ టెక్నాలజీ ఏం లేకనే అప్పుడు అంత స్మూత్గా చేశారంటే చాలా గ్రేట్. వీళ్ళెన్ని ఎంత వాడుతున్నారు చూడండి. శివలింగము, బుద్ధుడు, మొత్తం ఇవే పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తున్నారు. బుద్ధుడు, ఇన్ని విగ్రహాల మొత్తం ఈ లైన్ అంతా అవే. ఈ లైన్ మొత్తం అంతా అదే ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి. బాబా 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 ఎన్ని విగ్రహాలు. ఒకసారి చూపిస్తాను ఇంకోసారి. వెంకటేశ్వర స్వామి. మన ఇండియాలో చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి, కానీ టూరిజం మాత్రం డెవలప్ కాలేదు. పెద్ద పెద్ద కట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద రాళ్ళు కట్ చేస్తున్నారు. ఎంత పెద్ద విగ్రహాలు స్వామి. బాబా 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 బాబా. రాధాకృష్ణులు సూపర్ ఉంది ఇది. ఒక్కొక్క విగ్రహం అట్లాంటి లక్షల్లో ఉంటాయి. ప్రతి చోట స్కల్ప్ వర్క్స్, ప్రతి చోట ఇవన్నీ రాళ్ళు చెక్కడానికి తీసుకొచ్చినవి. ఇవన్నీ అన్ని రాళ్ళు విగ్రహాలు చెక్కడానికి పనికిరావట. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అసలు చెక్కింది నిలబడుతుందా లేదా అన్నది చూస్తారు. అందరికీ మహాబలిపురం వీడియోస్ నచ్చింటాయి అనుకుంటా. నాకు ఇలా నచ్చకపోతే నేనేం చేయలేదు. ఓకే, నెక్స్ట్ మన డెస్టినేషన్ చిదంబరం. ఎండ చంపేస్తుంది. పక్కనే సముద్రం ఉంది కదా, వేడి పుడుతుంది హెల్మెట్లో నుంచి. ఇక్కడ కూడా చూడండి మొత్తం అన్ని విగ్రహాలు చెక్కడం. మొత్తం ఇప్పుడు చుట్టుపక్కల ఉండే కొండలు గుట్టలు అన్నిటిని చెక్కేసి మళ్ళీ దూరం నుంచి తెచ్చుకొచ్చుకుంటారు వీళ్ళు. ఇంకా కొన్ని మహాబలిపురం వీడియోస్ తమిళనాడు ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి పూర్తిగా. మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను.